అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కు షేర్ చేయండి. ఇక వివరాల్లోకెళ్తే ఇటు ఏపీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలని ప్రజల కోసం అయితే అమలు పరుస్తుంది. మరి ఈ పథకాల అమలు అనేది ఒక కార్డు ద్వారా జరగాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఏపీ ప్రభుత్వ తాజా నిర్ణయం పథకాల అమలు ఈ కార్డుతోనే అంటూ ఒక న్యూస్ అయితే హైలైట్ కావడం జరుగుతుంది. ఏపీ ప్రభుత్వం పాలనాపరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. పాలనాపరమైన నిర్ణయాలు సంక్షేమం అమలులో సాంకేతికతను జోడిస్తుంది. ఇప్పటికే కుటుంబాల సర్వే అయితే కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కుటుంబాల పూర్తి సమాచారంతో అందరికీ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. మరి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే అయితే చేపట్టింది. దీని తర్వాత ఫ్యామిలీ డిజిటల్ కార్డులు ఇవ్వాలని చూస్తుంది. ఇదే తరహాలో ఏపీ ప్రభుత్వం కూడా మరి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు తీవ్రంగా కసరత్తు అయితే సాగుతుంది. ఈ కార్డులతో పథకాల అమలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అమలు కానుంది. ప్రతి కుటుంబానికి ఒక ఐడి నెంబర్ ఇస్తారట. దీంతో ప్రతి కుటుంబానికి సంబంధించిన పూర్తి సమాచారం ఒకే కార్డులో మరి నిక్షిప్తం చేస్తారట. ఇక ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ప్రభుత్వ పథకాల అమలులో ఏపీ ప్రభుత్వం మరో కొత్త నిర్ణయం తీసుకుంది. ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని ఆలోచిస్తుంది. ఇక అన్ని శాఖల నుంచి కుటుంబాల వారీగా ఉన్న సమాచారం అయితే సేకరించి ఒకే కార్డుగా ఇవ్వాలని ఆలోచన చేస్తుంది. ప్రతి కుటుంబం ఆర్థిక పరిస్థితి, వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలను విశ్లేషణ చేసి వారికి ఏం సహాయం కావాలి, ఎవరికి సహాయం అవసరం లేదు, ఎవరికి పథకాల లబ్ధి చేకూరుతుంది, ఎవరికి పథకాలు లబ్ధి చేకూరట్లేదు, ఎవరికి పథకాలు అవసరం, ఎవరికి సంక్షేమ పథకాలు అవసరం లేదు అనేటువంటి అంశాలన్నింటినీ విశ్లేషించుకోవడానికి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు అయితే ప్రభుత్వం తీసుకురానుంది. మరి ఏపీ ప్రభుత్వం తయారు చేస్తున్న స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్లో ఈ ప్రతిపాదన కీలకంగా ఉంది. మరి యాప్లో అందుబాటులో మొబైల్ యాప్ ద్వారా అన్ని కుటుంబాలకు ఈ సమాచారం అందుబాటులో ఉంటుందని అధికారులు అయితే చెప్తున్నారు. లబ్ధిదారులు ఏదైనా పథకం తమకు వద్దనుకుంటే యాప్లోనే దాన్ని నిలిపేసుకోవచ్చు. ఈ ప్రతిపాదన అమలు దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిసెంబర్ 2న కీలక సమావేశం ఏర్పాటు చేశారు. అందరి అభిప్రాయాలు సేకరించి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులు ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి ప్రస్తుతం ప్రభుత్వం కుటుంబాల సమాచారం అయితే సేకరిస్తుంది. వారి అర్హతకు అనుగుణంగా పథకాలను కూడా అందిస్తోంది. ఇక పూర్తి సమాచారంతో అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలతో పాటుగా సెర్ఫ్, పంచాయతీరాజ్, సిఎఫ్ఎంఎస్ వంటి విభాగాల నుంచి పూర్తి సమాచారం తీసుకుంటుంది. ఈ సమాచారాన్ని అన్నింటినీ క్రోడీకరించి అన్ని కుటుంబాలకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఇవ్వాలని చెప్పేసి ఆలోచన అయితే చేస్తుంది. మరి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులో ఏముంటుందంటే అన్నదాతలకు సంబంధించిన పొలం వివరాలు కూడా ఉంటాయి. ఇందులో ఈ క్రాప్లో నమోదు నుంచి పెట్టుబడి సాయం, ఇతర పథకాలు అందిన సాయం వివరాలు తదితరాలు అన్నీ కూడా కనిపిస్తాయి. ఇక గ్రామం నుంచి మరో గ్రామానికి, పట్టణానికి వలస వెళ్ళినప్పుడు ఈ యాప్ ద్వారా అడ్రస్ కూడా మార్చుకునే వెసులుబాటు ఉంటుంది. రాష్ట్రంలో పట్టణాలు, నగరాలతో పాటు 13,000కు పైగా గ్రామాలకు సంబంధించి మౌలిక సౌకర్యాలు, కుటుంబాల వివరాలు అన్నీ కూడా ఉంటాయి. దీని ద్వారా ఏమవుతుందంటే అసలు రేషన్ కార్డులు ఎవరికి వస్తాయి, ఎవరికి రావు, తర్వాత ఎన్టీఆర్ ఇండ్ల పథకం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు, ప్రతి అంశం కూడా ఈ కార్డుల ద్వారానే, తల్లికి వందన ప్రతి ఒక్కటి కూడా ఈ కార్డు ద్వారానే అమలు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తుంది. కాబట్టి కొంతమందికి పథకాలు కట్ అవుతాయని, కొంతమందికి పేదవారికి పథకాలు వర్తిస్తాయని చెప్పేసి కొంతమంది భయపడుతున్నారు. సరే, ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు అయితే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులని తీసుకురావాలని చెప్పి చాలా స్పీడ్గా ఉన్నారు. ఇదండి ఈరోజు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులకు సంబంధించిన ఏపీకి సంబంధించిన అప్డేట్. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.